ఎవరు? మన మహల్కి అత్తరమ్మే మార్టూరు వాడు ఒకడు వచ్చాడు, గుర్తుందా రాజావారు? వాసనంటే వాసన, మన్మధుడికి సైతం మత్తెక్కించే మరిసిపోలేని వాసన. ఈ అత్తరు ఒళ్ళంతా పూసుకుంటే ఏదైనా పడాల్సిందే. ఇది నేను చెప్పింది కాదు. తవరేగా చిన్నరాణి దగ్గరికి తీసుకుపో అన్నారు. రండి. రాణి గారికి అత్తరు నచ్చింది, అత్తరు అమ్మేవాడు నచ్చాడు. ఆ రోజు చిన్న వీరపాలెంలో దొమ్మరాటుకు వచ్చాడని తెలిసింది. వాణ్ణి నా చేతులతోనే చంపాలన్న కసి. నువ్వు చేసిన అత్తకి నేనెందుకు బలి కావాలరా? రా, ఊరు పెద్దల కాడకొచ్చి చేసింది ఒప్పుకో. ఏటనో కొండం బలిస్తాం, ఏనుగురు బలి ఇవ్వగలవా మనం? నా మొలతాడు చూసినందుకే నీ గొంతు కూసెయ్యాలి. నా కథంతా తెలిసి నిన్ను ప్రాణాలతో ఎలా వదులుతారు? పెద్దయ్య చిన్నయ్య ఆడికెళ్ళాడయ్యేమో, ఆడింటో లేడు. ఏంద్రా నువ్వు అనేది? రేయ్, ఆడే చుట్టాల ఇంట్లోనే ఉండుంటాడో సరిగ్గా చూడండి. ఆడి చుట్టాల కొంపలన్నీ ఎతికాం, ఏడా లేడు పెద్దయ్య. ఏంద్రా నువ్వు చెప్పేదే? ఊరంతా ఎదిగి చూసాం, ఏడాగపడలే. నీ కొడుకో అయ్యా అడిగిపోయాడో మాకు తెలవదయ్యా. రేత్రి కూడా ఇంటికి రాలేదయ్యా. ఏడా నీ మూడు? సత్యమానంగా మాకు తెలియదు. అవునయ్యా. మా టూరులు వచ్చి అడిగితే మేము ఏం సమాధానం చెప్పాలి? అన్నా ఈడే నేడు దాచుంటాడన్నా. ఇంట్లో దాచి లేడండి. అందరికి అంగాలుగా ఉందా? ఏడనాడు చెప్పోయా? అడగతలే. మమ్మల్ని క్షమించి బిల్లు. నిన్నటి దాకా ఉన్న బలి మనిషి చిన్న పొద్దు అలాగానే పారిపోయాడు. ఓ 2 రోజులు గడివిస్తే తీసుకొచ్చి అప్పగిస్తాం. ఊరేసుకు సావండ్రా, నరికి పారేయండ్రా, 100 తలలైనా తెగి పడాలా. రండిరా. వెనక్కి
పాలెం పెద్ద ఏం చెప్తాడో ఏందో. ఏయ్ ఆపోయ్యా, ఒక్కడిని బలిమ్మని అడిగింది 100 మందిని బలి తీసుకోవడానికా? నీకు ఇంకో మనిషిని బలిస్తాం. ముద్రేసింది ఒకడికి బలిచ్చేది ఇంకోనా? బాగుందయ్యా కథ. అయితే ఓ పని చేయండి, ఊరు జనం మొత్తం మార్చూరాల కాళ్ళు ఎట్టుకోండి. అట్టుకోండి. ఆ యాల మిగిలినోళ్ళు అంతా సిద్ధమవ్వండి. కంకర్రాయి వచ్చింది, సూరయ్య బలి కాకపోతుంది. పారిపోయాడే చిన్న వీరుడు, ఆడు మళ్ళీ వస్తాడు. ఎంత గొప్ప కావలోడు, ఆడి కోసం ప్యానాలు ఇవ్వడానికి పెట్టి పుట్టాల. ఇక నువ్వు తప్పించుకోలేవు. పట్టుకుందామని ప్రయత్నమా? ఓ ఉగ్ర నరసింహ, నన్ను నీటిలో నీరుగా కలిపే. ఊరినే బలి తీసుకున్నాడు రా చిన్న. ఆడిని బలి తీసుకునే హక్కు ఈ ఊళ్ళో చిన్న పిల్లలకు కూడా ఉందిరా. అందరికంటే ముందు హక్కు ఉంది సూరయ్య కొడుకు కాళీకేరా. అన్ని దిక్కులు వెళ్ళి ఎతకండి రా. ఈడయ్య ఈడు తల తీస్తేనేరా ఈ ఊరు శాంతించేది. నాలుగు నెలలు తగ్గిపోయింది. मरे जाना है तो तू अच्छो है तो 4 महीना बोले अच्छो हो तुरा भयं गोई तर इडी अम्मा నేను ఇచ్చిన
నిజం చెప్పినా ఈ ఊరు ఒప్పుకోదయ్యా. ఎక్కడికన్నా కంటికి దూరంగా పోయి నువ్వు పెన్నాలతో ఉంటే అదే నాకు 10 ఏళ్ళు. నీ కొడుకు పిరికొడు కదమ్మా, నేను పనికి పోతా. పుట్టబోయే నీ బిడ్డ మొహాన్ని చూసినాక పలికెలదులే మావా. చూడబ్బాయ్, బలి అవ్వాలనుకుంటే ఇప్పుడే వెళ్ళిపో. నీ కొడుకును చూడాలనుకుంటే 10 ఏళ్ళ తర్వాత రా. బలి మడిచైనా 10 ఏళ్ళ తర్వాత వస్తే ఈ ఊరు ప్రజలు నిన్ను క్షమించి వదిలేస్తారు. అది ఈ ఊరు ఆచారం. అంతవరకు ఈ ఊరు జనానికి కనిపించకుండా ఉండు. నీ నోరు జారినంత వరకు నీకు మరణం లేదు. ఇది నేను ఈ ఊరు గణాచారిగా చెప్పడం లేదు. ముండంబోపిగా కన్నబిడ్డను చూడలేని ఓ పిచ్చి తండ్రి వేడుకుంటున్నాను. నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు వెళ్ళిపోయా, మాకు దూరంగా వెళ్ళిపో. నువ్వు ప్రాణాలతో ఉంటే మాకు వచ్చేసాలు. వెళ్ళిపో, ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయిపోదు.